గత టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీలకంగా నిలిచారు. భారత జట్టు విజయాల్లో తమదైన పాత్ర పోషించారు. టోర్నీ ఆరంభం నుంచి కెప్టెన్ గా, బ్యాటర్ గా రోహిత్ శర్మ అదరగొట్టాడు. లీడర్షిప్ క్వాలిటీస్ తో టీమిండియాకు అడ్వాంటేజ్ గా నిలిచాడు. బాధ్యత తీసుకుని బ్యాటింగ్ ఆర్డర్ ను తనే ముందుండి నడిపాడు. విరాట్ కోహ్లీ కూడా బిగ్ ఈవెంట్స్ ప్లేయర్ గా తన మార్కు చూపించాడు. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే గత టీ20 వరల్డ్ కప్ గెలవగానే పొట్టి ఫార్మాట్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేశారు. కుర్రాళ్లకు దారి చేశారు. కానీ టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు కనిపిస్తోంది. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. రోహిత్ శర్మలా మ్యాజిక్ చేయలేకపోతున్నాడు. వన్ డౌన్ లో విరాట్ మాదిరిగా తిలక్ వర్మ నిలవలేకపోతున్నాడు. ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాడు. అహ్మదాబాద్ లో సౌత్ ఆఫ్రికాపై 188 పరుగులను ఛేదించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. పద్ధతిగా పార్ట్నర్షిప్స్ నమోదు చేస్తే టార్గెట్ ను కరిగించేయొచ్చు. కానీ తిలక్ వర్మ ఆ పని చేయలేకపోయాడు. సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరాడు. ఓపెనర్ గా అభిషేక్ శర్మ సైతం రోహిత్ లా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై అద్భుతంగా ఆడిన తిలక్ మరో విరాట్ కోహ్లీ అనిపించుకున్నాడు. కోహ్లీ లేని లోటును పూడ్చేస్తాడని చర్చ జరిగేలా చేశాడు. కానీ ఈసారి వరల్డ్ కప్ లో టెస్ట్ మ్యాచ్ తరహాలో ఆడుతున్నాడు. స్ట్రైక్ రేట్ గొప్పగా ఏమీ ఉండట్లేదు. టీ20 వరల్డ్ కప్ చరిత్ర చూస్తే 150కి పైగా పరుగుల టార్గెట్ ను టీమిండియా 3 సార్లు ఛేదించింది. ఆ 3 మ్యాచ్ల్లోనూ కోహ్లీ తన మార్కు చూపించాడు. 2014లో సౌత్ ఆఫ్రికాపై చేజింగ్ లోనే 72 పరుగులు సాధించాడు. 2016లో ఆస్ట్రేలియాపై 82 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. 2022లో పాకిస్తాన్ పై మరో లెవెల్ చూపించాడు. చేజింగ్ లో ఒత్తిడిని ఎదుర్కొని 82 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ఇలా 3 మ్యాచ్ల్లోనూ ఒత్తిడిని ఎదుర్కొని మరీ కోహ్లీ పరుగులు సాధించాడు. అందుకే అహ్మదాబాద్ లోనూ కోహ్లీ ఉంటే బాగుండేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. జట్టులో సీనియర్లు ఉండడం చాలా అవసరమని నమ్ముతున్నారు. బైలేటరల్ సిరీస్ లో లోటు కనిపించకపోయినా మెగా ఈవెంట్స్ లో మాత్రం రోకో ఉంటే ఆ లెక్కే వేరుగా ఉంటుందంటున్నారు. సీనియర్లు సైడ్ అయ్యాక టెస్టుల్లోనూ భారత జట్టు ఇబ్బంది పడుతోందని గుర్తు చేస్తున్నారు. స్వదేశంలోనూ ఓటములు తప్పడం లేదంటున్నారు. టీ20లు, టెస్టుల్లో వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని వన్డే వరల్డ్ కప్ లో మాత్రం రోకోను ఆడించాలంటున్నారు. రిటైర్మెంట్ కు సంబంధించి ఇద్దరిపై ఒత్తిడి పెంచకూడదంటున్నారు. వన్డే వరల్డ్ కప్ లో భారత్ రాణించాలంటే రోకో ఉండాల్సిందేనంటున్నారు.